ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా? హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే పుష్ప 2తో పాటు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి, అలాగే డాకు మహారాజ్ మూవీకి సంబంధించి, అలాగే సోను సూద్ గారు నడిచిన ఫతే మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా మనం లేట్ చేయకుండా ఫతే మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఫతే మూవీకి మొదటి రోజు మిక్స్డ్ టాప్కి వచ్చినప్పటికీ బాలీవుడ్లో ఓవరాల్గా అంటే నార్త్ మార్కెట్లో 3 సినిమాలు మాత్రమే మంచిగా నడవడం జరుగుతుంది. ఒకటి గేమ్ చేంజర్ మూవీ, ఫతే మూవీ, అలాగే మార్కో మూవీ. ఈ 3 సినిమాలు మాత్రమే మంచిగా నడవడం జరుగుతుంది కాబట్టి సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే సోను సూద్ గారి పైన చాలా మందికి రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆ విధంగా కూడా చాలా మంది ఈ సినిమాని అయితే చూడడం జరుగుతుంది. సో సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సూద్ గారు నచ్చిన ఫతే మూవీ మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6,58,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 3వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,84,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం మండే వర్కింగ్ డే కాబట్టి దాదాపు 1,35,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి 4 రోజుల్లో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 10,78,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 12,83,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి 4 రోజుల్లో 2,57,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా సోను సూద్ గారు నటిస్తూ ఆయన డైరెక్షన్ వహించిన ఫతే మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 15,40,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా బడ్జెట్ కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్లో ఇంకా చాలా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చి ఖచ్చితంగా సూపర్ హిట్ ట్యాగ్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా రిలీజ్ అయ్యి కూడా మంచి పాజిటివ్ టాక్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. సో లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన ఇంకా ఒరిజినల్ కలెక్షన్స్ అయితే రాలేదు. ఇప్పుడు మనం చెప్పుకునే కూడా ఇంకా ఎస్టిమేటెడ్ రిపోర్ట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మాట్లాడుకుంటే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 27 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి రోజు 33 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మొదటి రోజు ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు 11 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే మొదటి రోజు ఈ సినిమా దాదాపు 44 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేస్తున్నట్టయితే ఎస్టిమేటెడ్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ రోజు సంబంధించిన ఎస్టిమేటెడ్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్టే, ఈ సినిమా ఈ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 19 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఈ రోజు 24 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు 8 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా మన బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ మూవీ మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 76 కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా మరో 2 రోజుల్లో తన బడ్జెట్ అయితే పూర్తిగా రికవరీ చేసుకుని లాంగ్ రన్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం పుష్పకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నది. ఈ సినిమా కలెక్షన్స్ మొదటి 38 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 823 కోట్ల 31 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 39వ రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ దాదాపు 1,76,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు హిందీ నుంచి 1,20,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అండ్ ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు హిందీలో ఏ రోజు కూడా 1,00,00,000 మించి తగ్గలేదు. ప్రతిరోజు 1,00,00,000 రూపాయల కంటే ఎక్కువ కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. పుష్ప 2 సినిమా మొదటి 40 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 826 కోట్ల 27 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 979 కోట్ల 12 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా సౌత్ మార్కెట్ నుంచి అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఈ అన్ని లాంగ్వేజ్ నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 607 కోట్ల 15 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా నార్త్ మార్కెట్ ఇంకా సౌత్ మార్కెట్ 2 మార్కెట్లకు సంబంధించిన గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్టయితే మొదటి 40 రోజుల్లో దాదాపు 1,586 కోట్ల 27 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 40 రోజుల్లో 1,861 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా అయితే సినిమా నిలవబోతుంది. అలాగే ఈ సినిమా జనవరి 17 నుంచి ఇంకో 20 మినిట్స్ ఎక్కువ నిడివిని యాడ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఇండియన్ కలెక్షన్స్తోనే ఇండియన్ మార్కెట్లో ఉన్న దంగల్కి సంబంధించిన రికార్డుని కొట్టి బయటకు వెళ్ళాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. నెక్స్ట్ వచ్చి శంకర్ గారి డైరెక్షన్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సినిమాకి సంబంధించిన ముందుగా హిందీ నెట్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. గేమ్ చేంజర్ మూవీ మొదటి రోజు హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 8 కోట్ల 64 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 2వ రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 8 కోట్ల 43 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 3వ రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి సండే హాలిడే కాబట్టి దాదాపు 9 కోట్ల 27 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న మనకి ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం హిందీ నుంచి ఈ సినిమా దాదాపు 3 కోట్ల 50 లక్షల రూపాయలు నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి 4 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 29 కోట్ల 84 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే
అలాగే ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 35,41 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. హిందీలో ఈ సినిమాకి సంబంధించిన థియేటికల్ రైట్స్ కేవలం 25 కోట్లకు మాత్రమే సేల్ కావడం జరిగింది. ఏవైతే థియేటికల్ రైట్స్ అమ్మడం జరిగిందో అంతకంటే ఎక్కువగా ఈ సినిమా మొదటి 4 రోజుల్లోనే కలెక్ట్ చేయడం జరుగుతుంది. చేంజర్ మూవీకి సంబంధించిన అన్ని లాంగ్వేజ్ సంబంధించిన నెట్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 101,21 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. 3వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 37,53 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఈ రోజు 4వ రోజు పూర్తిగా అయితే సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే డ్రాప్ కావడం జరిగింది. ఈ రోజు ఈ సినిమా దాదాపు 12,50 లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా గేమ్ చేంజర్ మూవీ మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 151,24 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 4 రోజుల్లో 179,96 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 236,42 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఇది ఒక డీసెంట్ కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు, కానీ ఇవి చాలా మంచి కలెక్షన్స్ అనే చెప్పుకోవచ్చు. కానీ హీరోకున్న స్టార్డమ్ని బట్టి, రామ్ చరణ్ గారికి ఉన్న స్టార్డమ్ బట్టి, అలాగే శంకర్ గారికి ఉన్న స్టార్డమ్ని బట్టి ఇది చాలా తక్కువ కలెక్షన్స్ కూడా చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ఇదనమాట మొదటి 4 రోజుల్లో గేమ్ చేంజర్ మూవీ మొదటి 236,42 లక్షల రూపాయలు అయితే ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇవన్నమాట ఫతే మూవీకి సంబంధించి, డాకు మహారాజ్ సంబంధించి, మన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి, పుష్ప 2 మూవీకి సంబంధించి కలెక్షన్స్ అనమాట. నేనిది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా?